ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసము దీపావళి మరుసటి రోజు నుంచే మొదలవుతుంది. కార్తీక మాసం అన్ని మాసాలలోకెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పాడని పురాణాల ద్వారా తెలుస్తున్నది. నా కార్తీక సమామాసో నా శాస్త్రం నిగమాపరం నారోగ్యం సముత్సాహం నా దేవః కేశవాత్ పరః. కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యమైనదే. ఒక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు శుద్ధ పాడ్యమి. తెల్లవారుజామున స్నానం చేసి కార్తీక మాస వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేటట్లుగా అనుగ్రహించమని గుడికి వెళ్లి ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని దర్శించుకొని రావాలి. మొట్టమొదటి రోజు అదే ఇంట్లోనే తులసి దగ్గర దీపాలు వెలిగించి ఆకాశ దీపం వెలిగించే వీలుంటే వెలిగించాలి. వాళ్ళు ఇంట్లోనే ఒక పళ్ళెంలో నీళ్ళలో అరటిడొప్పలో ఒత్తులు వేసి దీపాలని వదలాలి. కార్తీక మాసం మొదటి రోజు శుద్ధ పాడ్యమి. ఈ రోజు నిషిద్ధాహారము ఉల్లి, ఉసిరి, ఎంగిలి, చల్లని వస్తువులు తినకూడదు. ఈ రోజు పూజించవలసిన దైవం స్వదా అగ్ని. జపించవలసిన మంత్రం ఓం జాతవేదసే స్వదా పతయే స్వాహ. ఈ రోజున చెయ్యవలసిన దానం బంగారము, నెయ్యి. కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మహత్యము గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మండలి ఆర్యావర్తమునందు నైమిషారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని సకల పురాణాలు పుణ్యచరిత్రలను వారికి వినిపించుచు సూత మహాముని కాలము గడుపుకొనుచున్నాడు. ఒకరోజు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని చూచి, ఆర్య, తమ వలన అనేక పురాణాలని, ఇతిహాసాలని, వేదాంగాలని, రహస్యాలని సంగ్రహంగా తెలుసుకొన్నాము. కార్తీక మాస మహత్యముని కూడా వివరించి దాని ఫలితమును తెలుపగోరుచున్నాము. కావున మీరు ఆ వ్రతాన్ని గురించి వివరించవలసిందిగా మా కోరిక. అప్పుడు ఆ సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికని నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మని కోరగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు, పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఈ కథను మీకు తెలిపెదను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటియే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగెదరు. కనుక శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పెను. పూర్వము ఒకానొక రోజున పార్వతీ పరమేశ్వరులు గగనమందు విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములను కలగజేయనటువంటి సకల మునులు, సకల మానవులు వర్ణభేదములు లేకుండా ఆచరించదగిన శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడేది తగు వ్రతాన్ని వివరించండి అనగా, అంత మహేశ్వరుడు మందహాసముతో, దేవి, నీవు అడుగుచున్న వ్రతమును సాంబ పురాణమున చెప్పబడి ఉన్నది. దాన్ని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించబోచున్నాడు. చూడుమని మిథిలా నగరం వైపు అని మిథిల నగరం దిశగా చూపెను. మిథిల నగరంలో వశిష్ఠముని రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యాలతో నమస్కరించి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సుపై జల్లుకొన్నాడు. మహాయోగి ముని వర్య, తమరి వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమరి పాదధూళి చేత నా దేహము పవిత్రమైనది. మీరు ఇటు ఎలా వచ్చిరి, సెలవీయండి అని వేడుకొనగా వశిష్ఠుడు, జనక మహారాజా, నేను ఒక మహా యజ్ఞమును తలపెట్టాను. దానికి కావలసిన అర్ధబలము, అంగబలము అన్నీ అడిగి క్రతువు ప్రారంభించవలనని నిర్ణయించుకొని ఇట్లా వచ్చి తిని అని
తెలుపగా జనకుడు ముని చంద్రమ అటులనే ఇత్తును స్వీకరించుడు అని చిరకాలము నుంచి నాకొక సందేహము కలదు. ఇలాంటి దైవజ్ఞులని అడిగి నా సందేహాన్ని తీర్చుకోవాలని అనుకుంటుని. నా అదృష్టం కొలది ఈ అవకాశము నాకు దొరికినది. మునిరత్నమా, సంవత్సరంలో కల మాసములలో కార్తీక మాసము ఎంతో పవిత్రమైనది. ఆ కార్తీక మాసము గొప్పతనమేమిటి అను సంశయమును నాకు చాలా కాలం నుంచి ఉన్నది. కావున మీరు కార్తీక మాస మహత్యము గురించి వివరించండి అని ప్రార్థించగా వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చెదను. నేను చెప్పబోవు వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాప హరమైనది. కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ మాసం నందు ఆచరించు వ్రతం యొక్క ఫలము ఇంత అంతా అని చెప్పనలవి కానిది. వినుటకు కూడా చాలా ఆనందము కలుగును. అంతేకాక వినినంతనే ఎలాంటి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యాన్ని పొందగలరు. నీలాంటి సజ్ఞులు ఈ కథ గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానాన్ని తెలుపుట. ఓ మిథిలాధీశ జనక మహారాజా, ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదములు లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశియందు ఉండగా వేకుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినచో దానివల్ల అనేక పుణ్యఫలాలు లభిస్తాయి. కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచు విష్ణు సహస్రనామార్చన, లింగార్చన ఆచరించాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవతగు దామోదరునికి నమస్కరించి, దామోదర, నేను చేయు కార్తీక వ్రతానికి ఎట్టి ఆటంకము రానివ్వకుండా కాపాడుము అని ధ్యానించి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. కార్తీక స్నానం చేయి విధానము. ఓ రాజా, ఈ వ్రతము ఆచరించి దినములలో సూర్యోదయానికి కంటే పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానం చెయ్యాలి. గంగకు, నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించుకొని సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుడిని నమస్కరించి అర్ఘ్యపాద్యాలను ఇచ్చి పితృదేవతలకు తర్పణాలు వదిలి వారిని తలుచుకొని గట్టుపైకి 3 దోసిళ్ల నీళ్లు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన యమున, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర మొదలైన నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన గొప్ప ఫలితము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలను స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూపదీప నైవేద్యాలతో భగవంతుడిని పూజించాలి. గంధం తీసి భగవానుడికి సమర్పించాలి. పూజ చేయువారు బొట్టు పెట్టుకొని తర్వాత అతిథి అభ్యాగతులను పూజించాలి. తరువాత తమ ఇంటిలో గాని దేవాలయంలో గాని లేదా రావి చెట్టు క్రింద గాని కూర్చొని కార్తీక పురాణం చదవాలి. సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయమునందు గాని లింగాలయం నందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యాన్ని సమర్పించి అందరికీ పంచిపెట్టి తాను భుజించవలెను. మరునాడు పృష్టాన్నముతో భూత ప్రీతి చేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించవలెను. స్త్రీ పురుషులకు పూర్వమందు ప్రస్తుత జన్మలోనూ చేసిన పాపాలు పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయటానికి అవకాశం లేనివారు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా అంతే ఫలితము లభిస్తుంది. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి మొదటి అధ్యాయము మొదటి పారాయణము సమాప్తం. మరల తిరిగి 2వ అధ్యాయంలో కలుసుకుందాం.